బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ పరిస్థితులు సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థాయికి చేరుకునేలా, హిందూ మైనార్టీల పరిరక్షణ జరిగేలా పాలన జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇరు దేశాల ప్రజల కలల సాకారం కోసం బంగ్లాదేశ్తో కలిసి పనిచేసేందుకు భారత్ సదా సిద్ధమేనని మోడీ తెలిపారు. శాంతి భద్రతలు, వికాసానికి సంబంధించి భారత్ బంగ్లాదేశ్ల ఉమ్మడి లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా అడుగులు పడతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్ పరిస్థితులపై అలర్ట్ అయిన కేంద్రం పార్లమెంటు కాంప్లెక్స్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇండియా మొదటి నుంచి బంగ్లాదేశ్ కి మిత్రదేశమే. అసలు ఆ దేశం ఏర్పడడానికి కారణమే ఇండియా. బంగ్లాదేశ్ కి స్వేచ్ఛనిచ్చిన దేశం భారత్ కావడంతో ఇప్పుడు అక్కడి పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. ఢిల్లీలో బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయానికి సెక్యూరిటీని బాగా పెంచింది. అలాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మన సైన్యం సెక్యూరిటీని టైట్ చేసింది. బంగ్లాదేశ్తో బెంగాలీకి 2217 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. అలాగే త్రిపురకి 855 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఇంకా మేఘాలయకు 445 కిలోమీటర్లు, అసోంకి 265.5 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు హై అలర్ట్ లో ఉంది. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతున్నాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు నజీబ్ వాజద్జాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహిస్తే నా తల్లి షేక్ హసీనా బంగ్లాదేశ్ తిరిగి వస్తారు. ఆందోళనతో నా తల్లి భారత్లో ఉంది. ఎన్నికలు నిర్వహించే సమయంలో ఆమె తప్పకుండా బంగ్లాదేశ్ వెళ్తుందని స్పష్టం చేశారు. ఇక నజీబ్ వాజద్ అమెరికాలో ఉంటోన్న సంగతి తెలిసిందే. ఇక విద్యార్థులు మహమ్మద్ యూనస్ ప్రధాని పదవి చేపట్టాలని గట్టిగా కోరుకున్నారు. దాంతో యూనస్ నిన్న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం యువత ఉద్యమించింది. ఆ నిరసనల్లో 300 మందికి పైగా చనిపోయారు. పరిస్థితి రోజురోజుకు చేయి దాటడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తలదాచుకునేందుకు భారతదేశం నుంచి ఆశ్రయం పొందారు. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లాలని అనుకున్నారు. ఆ దేశం అంగీకరించలేదు. For more videos like this, subscribe Big TV channel.